హాయ్ వాస్ ప్రజెంట్ చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఆ కారణాలు ఏమైనా కావచ్చు బరువు పెరగడానికి. బట్ అయినప్పటికీ కొంతమంది బరువు తగ్గడం కోసం మెడిసిన్స్, రసాయనాలు ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల సెట్ అయితే ఓకే. సెట్ అవ్వకపోతే ఏమవుతుంది? సైడ్ ఎఫెక్ట్స్, సమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తాను న్యాచురల్గా. ఈ టిప్స్ కనుక ఫాలో అయితే స్లోగా ఇన్స్టెంట్గా అయితే రిజల్ట్ రాదండి. ఖచ్చితంగా టైం పడుతుంది. దానికోసం మీకు ఓపిక స్థిరత్వం చాలా అవసరం. ఓపికగా టిప్స్ ఫాలో అయితే రిజల్ట్ వస్తుంది. గివ్ అప్ ఇచ్చేస్తే కష్టం. గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అవుతారు. బట్ వన్స్ వెయిట్ లాస్ అయ్యారా ఫిక్సింగ్గా బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. చాలా చాలా రేర్. టిప్స్ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి హై ఫైబర్ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలండి. హై ఫైబర్ వచ్చేసి మనకి బ్రోకలీలో చిక్కుడుకాయ అండ్ క్యారెట్, శనగదుంపలు, బచ్చలి కూర, వీటిల్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. అలాగే యాపిల్స్, అరటిపళ్ళు, జాంపళ్ళు, నారింజ, బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా, అవి వాటిలో కూడా మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ తెలిసిందే కదా మనకి. ఎగ్లో ఎక్కువ ఉంటుంది. ఎగ్స్, బీన్స్, నట్స్, ఆల్మండ్స్, సోయా సీడ్స్, ఇటువంటివి మనకి ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి తీసుకుంటే సరిపోద్ది. అండ్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటే ఓన్లీ డైలీ త్రీ టైమ్స్ అండి. అది లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ టైం మాత్రమే మీరు తీసుకోవాలండి. ఓకేనా? రిమైనింగ్ టైము మీరు ఏం తినకూడదు. ఓన్లీ టేక్ వాటర్. ఆకలిస్తే వాటర్ తాగండి అంతే. అండ్ సెకండ్ వచ్చేసి షుగర్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలండి. జ్యూసెస్ అవాయిడ్ చేయాలి. షుగర్ ఉన్న మ్యాక్సిమం ఫీల్ అయినంత వరకు మీకు కొంచెం కష్టమైనా సరే మీకోసం మీరు అవి మానేయాలి. దాని బదులు వాటర్ తాగండి. దావతేస్తే వాటర్ తాగండి. లెమన్ వాటర్ తాగండి. ఓకేనా? అండ్ దాని తర్వాత ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి బొర్రెలు మోయాల్సిన పని లేదండి. సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ ఒక 30 minutes మీరు కేటాయించండి. రోజులో 30 minutes కేటాయించలేరా? ఈజీగా కేటాయించవచ్చు. అంటే ఫోన్ కొంచెం 30 minutes పక్కన పెడేస్తే ఈజీగా ఫాలో చేయొచ్చు. ఓకే, బాయ్స్ అయితే జిమ్కి వెళ్ళచ్చు, మీకు ఈజీ. బట్ లేడీస్కి అయితే ఇబ్బంది కదా, సో వాళ్ళకి ఇవి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండి, భోజనం చేసే ముందు మీరు వాటర్ తాగండి. ఒక గ్లాస్ వాటర్ తాగి భోజనం కూర్చోండి. సో దానివల్ల ఏంటంటే లెస్ హంగర్, కొంచెం తక్కువ ఆకలేస్తుంది కాబట్టి తక్కువ తింటారు. అండ్ మీరు భోజనాన్ని కూర్చునేటప్పుడు కంచం అది ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ అనేది చిన్న సైజ్ అనేది మీరు తీసుకుంటే మీకు కొంచెం ఫుడ్ వేసుకున్న దాంట్లోని ఎక్కువ కనబడుతుంది. ఆటోమేటిక్గా మీకు ఎక్కువ తినేసాను అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఫుడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కువ తినకుండా. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, వీక్లీ వన్స్ ఉపవాసం చేయాలండి. 16 hours ఉపవాసం చేయాలి కంపల్సరీ. చేస్తే మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది. వీక్లీ వన్స్ చేస్తే దానివల్ల మీకు లోపల మెటబాలిజం డెవలప్ అవుతుంది. అది మీకు చాలా యూజ్ అవుతుంది. లేకపోతే లావు వాటర్ కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ 16 hours కూడా ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోండి. అండ్ ఆఫ్టర్ 16 hours తర్వాత హై ఫైబర్ ఉన్న చెప్పా కదా ఫ్రూట్స్, యాపిల్స్ ఉంటాయి కదా, యాపిల్స్ ఇవి యాపిల్స్, అరటిపళ్ళు, చెప్పా కదా బెర్రీస్, అవి తిని హ్యాపీగా పడుకోండి. స్లీపింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదని చెప్పి ఎక్కువసేపు పడుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ 8 hours ఎనఫ్. 8 గంటలు చాలండి స్లీప్, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఈ విధంగా నేను ఏవైతే చెప్పానో అవి కనుక మీకు ఫాలో అయితే చెప్తాను కదా, ఇన్స్టెంట్గా రాదండి. స్లోగా మంత్లీ మీకు డైట్ అలవాటు అవుద్ది. ఆటోమేటిక్ మీ బాడీలోనే కొన్ని మార్పు మీరే చూస్తారు. స్లోగా మీరు వెయిట్ అలా లాస్ అవుతారు. అది దీనికి ఓపిక, స్థిరత్వం చాలా ఇంపార్టెంట్. చెప్పినవి టిప్స్ కరెక్ట్గా ఫాలో చేయండి, వెయిట్ లాస్ అవుతారు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye-bye. Like, share, subscribe my channel, click on the bell icon.